ఒక మనిషి చనిపోయినప్పుడు తను వాడుకున్న వస్తువులు కానీ, తను యూజ్ చేసిన ఎలాంటి వస్తువులు కానీ ఈ భూమి మీద ఉండకూడదని పెద్దలు అంటుంటారు. మరి పెద్దలు అలాంటి వాళ్ళని చనిపోయిన వాళ్ళ వస్తువులు ఎందుకు ఉంచుకోకూడదు? కనీసం చిన్న గుర్తు కూడా మనకి జ్ఞాపకంగా ఉండనీయకుండా ఆ ఇంటిని శవాన్ని దహనం చేసిన తర్వాతకి ఇంటి వస్తువులన్నీ ఇంటిల్లిపాదంతా శుభ్రం చేసుకొని మళ్ళీ ఆ పక్కబట్టలన్నీ జాడించి మూడో రోజు చిన్న కర్మ అనేది చేస్తారు. మరి చనిపోయిన వ్యక్తి యొక్క చెప్పులను కానీ దువ్వెనను కానీ ఎందుకు వాడకూడదు? చనిపోయిన వ్యక్తి వస్తువులను ఎందుకు ఈ భూమి మీద ఉంచరు? ఆ మనిషి ఉండరు కానీ అతను వాడుతున్న వస్తువులను కూడా ఉంచరు. అదేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూసినట్లయితే చనిపోయిన వ్యక్తి యొక్క ఫస్ట్ది చెప్పులు కానీ దువ్వెలను కానీ ఎవరు వాడకూడదు. ఎందుకంటే గరుడ పురాణం ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తి గరుడ పురాణం ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తి యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం ఆ చెప్పుల దువ్వెనలో ఉంటుందని పండితులు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అప్పటి వరకు 11 days వరకు పోదండి, మనతోనే ఉంటుంది. సో అలాంటి అప్పుడు వాళ్ళ వస్తువులు ఎక్కువ దేంట్లో ఉంటుందంటే వాళ్ళ ప్రాణం అనేది జీవి అనేది చెప్పుల్లో కానీ దువ్వెనలో కానీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఏంటి మనిషికి ఇష్టపూరితమైన జీవితంలో ఏముంటున్నది? చెప్పులు ఎక్కువ ఇష్టపడతారు. చెప్పులు లేకుండా నడవలేడు మనిషి శరీరాన్ని ధరించినప్పుడు. అలాగే దువ్వెన లేకుండా జుట్టును ఉండలేదు. ఎందుకంటే జుట్టుకు ప్రాణం ఉంటుంది, అతని యొక్క వెంట్రుకలు ఇంకా చనిపోకుండా బ్రతికే ఉంటాయి కాబట్టి. అలాగే మరణించిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి నగలు కానీ ఆభరణాలు కూడా ధరించకూడదు. ఒకవేళ ఉపయోగించాలనుకుంటే వాటిని కరిగించి కొత్తగా చేయించుకొని బంగారం వాడవచ్చు అని మన పురాణాలు కానీ పండితులు చెప్తున్నారనమాట. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క దుస్తులు కూడా ఎవరు ధరించకూడదు. మీరు చూస్తూనే ఉంటారు, చనిపోయిన దుస్తులు కానీ దువ్వెనలు కానీ చెప్పులు కానీ ఏమీ ఉంచరు. వాళ్ళ వస్తువును వాళ్ళు పడుకున్న మంచాన్ని కూడా ఉంచరు. ఆ పక్క బట్టలు కానీ వాళ్ళతోనే దహనం చేసేస్తారనమాట. అందుకని చనిపోయిన వ్యక్తి వస్తువులు ఎలాంటివి ఉండవు. వాళ్ళ జ్ఞాపకాలు తప్ప ఈ భూమి మీద మనకి ఎందుకు ఉండవు. ఎందుకంటే తిరిగి మనం వాళ్ళని ఈ భూమి మీద చూడలేము, వాళ్ళ మాట వినలేము, వాళ్ళని కనిపించకుండా చూడలేము. ఎంత విచిత్రం, యాదృచ్ఛికం కదా. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.